యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46th సెషన్ ని ఇండియా కండక్ట్ చేస్తుంది ఈసారి. అయితే ఇది న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేసే డిపార్ట్మెంట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏ సైట్స్ ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లోకి ఇంక్లూడ్ చేస్తున్నాము అండ్ ఏ సైట్స్ ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ నుంచి డిలీట్ చేస్తున్నాం అనే దాని మీద ఈ కమిటీకి ఫైనల్ సే ఉంటుంది. రెండవ ఫంక్షన్ వచ్చేటప్పటికి వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అయితే హిస్టారికల్ గా ఉన్నటువంటి మాన్యుమెంట్స్ వేటికైనా సరే రిపేర్ చేయాలన్నా సరే లేదా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి గాను ఈ ఫండ్ నుంచి మనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫండ్ ఎవరికి ఇవ్వాలి అనే విషయం మీద ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఒక సే ఉంటుందన్నమాట. ఈ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గా చెప్పుకోవచ్చు. అయితే యునెస్కో గురించి చూసుకున్నట్టయితే యునెస్కో యుఎన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది 1945 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు కామెంట్ సెక్షన్ లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చెప్పండి.